ఇప్పుడు గోంగూర పచ్చిమిరపకాయ కూర చేస్తున్నాను, చూడండి. పొయ్యి మీద కళాయి పెట్టుకొని అందులో ఈ గోంగూర ఈ గోంగూర పైన ఇలా పచ్చిమిర్చి మొదల చిగుర కట్ చేసుకుని ఈ మధ్యలో కొద్దిగా అలా చీల్చి నేనైతే ఒక 10 పచ్చిమిరపకాయలు పెడుతున్నాను. ఇందులో ఒక పావు లీటరు నీళ్ళు పోసుకొని మూత పెట్టుకొని ఒక పావు గంట ఉడకనివ్వాలి. ఒకసారి మూత తీసి ఇలా గోంగూర ఉడికిపోతుంది. అందులోనే ఈ పచ్చిమిరపకాయలు కూడా ఇలా ఉడకనివ్వాలి. గోంగూరలో పచ్చిమిర్చి వేసాం కదా, అవి ఉడికాయి. ఇప్పుడు వాటిని వేరు చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఈ గోంగూరలో పుల్లగా ఉంటుంది కాబట్టి సాల్ట్ ఎక్కువే పడుతుంది. నేనైతే 2 స్పూన్లు వేస్తాను. ఇలా వేసుకొని ఇలా చేసి ఈ కళాయి దించుకొని వేరే తాలింపు పెట్టాం. ఇప్పుడు ఈ కళాయిలో గోంగూర పెరుగుతాం కదా, ఇందులో మనం తీసిన ఈ పచ్చిమిర్చి వేసుకోవాలి. మరొకసారి సాల్ట్ వేసాం కాబట్టి ఇలా కలయి పెట్టుకుంటే ఉప్పు ఉంటుంది కదా, ఉప్పు వేసాముగా, ఇప్పుడు ఉప్పు పడుతాం. తాలింపు ఇందులో 3 స్పూన్లు ఆయిల్ వేస్తున్నాను. ఎందుకంటే గోంగూర పుల్లగా ఉంటుంది కదా, ఒక రకంగా మనము చింతపండు పులిహోర చేసుకున్నట్టుగానే ఉంటుందన్నమాట. ఇది కలుపుకొని తింటుంది. ఆయిల్ మరిగింది. జీలకర్ర, ఆవాలు, మినపగుళ్ళు, శనగబద్దలు, ఎండుమిర్చి, వెల్లుల్లిపాయ. ఒక 1/2 స్పూన్ పసుపు, ఒక స్పూన్ తక్కువ కారం,
పచ్చిమిర్చి కూర రెడీ. చూడండి, పచ్చిమిరపకాయలు మనం ఎలా వేసామో అలాగే పులుపులో ఉడుకుతాయి కాబట్టి ఈ తాలింపులో వేస్తే గోంగూరలో ఉడుకుతాయి. అలాగే ఎండుమిర్చి కూడా, పచ్చిమిర్చి కూడా నంచుకుని తింటుంటే బ్రహ్మాండంగా ఉంటుంది. ఇది 4 రోజుల వరకు కూడా పనికొస్తుంది ఇలా చేసి పెట్టుకుంటే. ఇంకా ఒక్కసారి చేసుకుని తిన్నారంటే ఈ కూరగాయలన్నిటికన్నా గోంగూర, పచ్చిమిర్చి కూర చాలా రుచిగా ఉంటుంది. గోంగూర, పచ్చిమిర్చి కూర రెడీ.